బోధన్ నియోజకవర్గంలో మొత్తం 11 వసతి గృహాలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో వసతి గృహాలు ఉండడం జరిగింది. దాంట్లో కేవలం 5కి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి ఒక స్కూల్లోనే ఒక విద్యార్థులు స్కూల్ తరగతి గదుల్లోనే నిద్రిస్తున్న పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే రేంజల్ మండల్ బోధన్ నియోజకవర్గం రేంజల్ మండలంలోని కనీసం బాలికల హాస్టల్లోని వాష్రూమ్స్ కి తలుపులు సరిగ్గా లేకపోవడంలో బిక్కుబిక్కుమంటూ మహిళలు చిన్నపిల్లలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తా ఉన్నారు. ఇప్పటికీ ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నా గానీ ఈ సమస్యలు పరిష్కారం అవడం లేదు. ఇప్పటికైనా ఈ సంవత్సరమైనా ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో విద్యార్థులకి కనీసం డోర్లు సరిగ్గా లేవు, పడుకోవడానికి మంచాలు లేవు, కింద పరుపులు వేసుకుని అవి కూడా చినిగిపోయిన పరుపులలో విద్యార్థులు కాలం వెల్లదీస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ వర్షాకాలం చాలా పురుగులు పాములు అవేటి విద్యార్థుల హాస్టల్ వసతి గృహాలకు రావడం జరుగుతా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిపై పెద్ద ఎత్తున చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.